శివాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో కుజుడు ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి రాజయోగ ఫలితాలు, ధనయోగాలు, కీర్తి ప్రతిష్టలు, చాలా ఉత్సాహవంతమైనటువంటి వ్యక్తిత్వము, ఇవన్నీ ఎటువంటి కాంబినేషన్స్లో ఇస్తాడు, అలాగే కుజుడు ఇచ్చేటువంటి సమస్యలు ఏంటి, ఇది డిస్కస్ చేద్దాము. ప్రధానంగా వివాహం విషయంలో చూసినప్పుడు కుజదోషం గురించి ఎక్కువ ప్రస్తావించడం జరుగుతూ ఉంటుంది. అయితే మ్యారిటల్ ప్రాబ్లమ్స్ వచ్చినా లేదా డైవోర్స్ అయినా ఇవన్నీ కూడా కుజదోషం వల్ల జరిగే అనేటువంటి ఒక అభిప్రాయం అయితే ఉంటుంది. అయితే కుజదోషము అనేది అంత తీవ్రమైనటువంటి దోషం కాదు. ఈ కుజుడు ఒక తీవ్ర గ్రహం కాబట్టి కుజుడు ఇచ్చేటువంటి ఫలితాలు ఏ విధమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తాడు, అలాగే ఏ విధమైనటువంటి సమస్యలను ఇస్తాడు అనేది డిస్కస్ చేద్దాము. వివాహం విషయంలోనే కాకుండా ఇన్ జనరల్ ఇతర విషయాల్లో కూడా కుజుడు యొక్క స్వభావం ఏంటి, ఏ విధంగా జాతకుడు వ్యక్తిత్వాన్ని కుజుడు ప్రభావితం చేస్తాడు అనేది చర్చిద్దాము. కుజుడు తీవ్ర స్వభావం కలిగినటువంటి ఒక గ్రహం. అయితే కుజుడు యొక్క లక్షణాలు కనుక చూసినట్టయితే ముక్కుసూటితనము, త్వరగా కోపం రావడము, నీతి నిజాయితీకి కట్టుబడి ఉండడము, అలాగే తీవ్ర స్వభావము, ఏదన్నా అనుకుంటే ఆ పని సాధించే వరకు దాని మీదే ఉండడము, ఒక మొండి పట్టుదల, ఇవన్నీ కూడా కుజుడు ఇచ్చేటువంటి లక్షణాలు. అలాగే ఎనర్జీ అనేది కుజుడు యొక్క లక్షణము. ఫిజికల్ ఎనర్జీ అలాగే మెంటల్ ఎనర్జీ, శారీరకమైనటువంటి శక్తి, మానసికమైనటువంటి శక్తి రెండూ కూడా తెలియజేసేటువంటి గ్రహం కుజుడు. ఒక జాతకుడికి ఎప్పుడూ కూడా ఉత్సాహవంతమైనటువంటి ఒక ఆలోచన ధోరణి, పాజిటివ్ థింకింగ్, ఇవన్నీ ఉండడానికి కుజుడు యొక్క సహాయం ఎంతో అవసరమవుతుంది. కాబట్టి కుజుడంగానే కేవలం సమస్యలను ఇస్తాడు అనుకోవడం కూడా పొరపాటు. అయితే కుజుడి దగ్గర ఉన్నటువంటి కొన్ని ప్రాబ్లమాటిక్ క్యారెక్టరిస్టిక్స్, అంటే సమస్యాత్మకమైనటువంటి లక్షణాలు ఏంటి అంటే సమస్యలు కలిగించేటువంటి లక్షణాలు. కొట్లాటలకి, యుద్ధాలకి ముందుంటాడు కుజుడు. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు వెంటనే ప్రతిఘటన చేయడము, యుద్ధానికి దిగడము, కొట్లాటకి దిగడము, ఇవన్నీ కుజుడు యొక్క లక్షణాలు. అలాగే తను అనుకున్నదే జరగాలనేటువంటి ఒక మొండి పట్టుదల, అది సాధించడానికి ఎదుటివారిని డామినేట్ చేయడము, వారిని ఇబ్బంది పెట్టడం కావచ్చు, వారిని కంట్రోల్ చేయడము, ఇవన్నీ కూడా కుజుడు ఇచ్చేటువంటి లక్షణాలు. అయితే కుజుడు లగ్నంలో ఉన్న, సప్తమంలో ఉన్న, లేదా 4th ఆస్పెక్ట్ 8th ఆస్పెక్ట్ లగ్నాన్ని చూస్తున్నా, చంద్రుడితో ఉన్న, చంద్రుడికి ఆపోజిట్లో ఉన్న చంద్రుడిని చూస్తున్నా, ఇటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. మనకారకుడైన చంద్రుడితో కుజుడు ఎప్పుడైతే కలిసి ఉంటాడో, చంద్రమంగళ యోగంలో ఉంటాడో, ఆ వ్యక్తి కుజుడు యొక్క లక్షణాలు ఎక్కువగా ప్రతిబింబిస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ కుజుడు పాజిటివ్గా ఉన్నప్పుడు జాతకుడికి ఎంతో మేలు చేస్తాడు. అదే నెగిటివ్గా ఉన్నప్పుడు చాలా చాలా ప్రమాదాలను కూడా తీసుకొస్తాడు జాతకుడి వలన, ఆ జాతకుడి వలన ఇతరులకి. ఉదాహరణకి కుజుడు మిగతా పాపగ్రహాలలాగే 3, 6, 11 స్థానాల్లో చాలా మంచి రిజల్ట్స్ ఇస్తాడు. ఉదాహరణకి 3ంట కుజుడు ఉన్నట్టయితే ఎప్పుడు కూడా ఉత్సాహవంతమైనటువంటి వ్యక్తిత్వము, చొరవ, రిస్క్ టేకింగ్ నేచర్. ఏదైనా సరే ఒక పని అనుకుంటే దాని గురించి ఎక్కువగా ఆలోచించకుండా ఆ పని స్టార్ట్ చేయడము, అందులో విజయం సాధించే వరకు కష్టపడము, ఇవి కుజుడు ఇచ్చేటువంటి లక్షణాలు. అదేవిధంగా బిజినెస్లో మంచి సక్సెస్ సాధించడానికి కూడా 3ంటి కుజుడు చాలా బాగా సహాయపడతాడు. ఒక స్పోర్ట్స్ మెన్ కూడా 3rd హౌస్ కుజుడు అనేది ఎంతో సహాయం చేసేటువంటి ప్లేస్మెంట్. అలాగే 6th హౌస్లో కుజుడు కనుక ఉన్నట్టయితే స్పోర్ట్స్ పర్సన్స్కి, డాక్టర్స్కి, సర్జన్స్కి, మిలిటరీ పర్సన్స్కి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, వీరందరికీ కూడా చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చేటువంటి ప్లేస్మెంట్ కుజుడు 6th హౌస్లో. 11th హౌస్లో ఉన్నటువంటి కుజుడు బిజినెస్ ఎక్స్పాన్షన్, బిజినెస్ సక్సెస్, ఇవన్నీ కూడా ఇస్తాడు. అయితే కుజుడు దగ్గర ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి అంటే, ఒకవేళ కుజుడు కనుక నెగిటివ్గా ఉండి, ఉదాహరణకి కుజుడు రవి, రాహువు లేదా రవి రాహు 2 ప్లానెట్స్తో కలిసి కనుక ఉన్నట్టయితే ఏదైనా స్థానంలో చాలా చాలా ప్రమాదాన్ని తీసుకొస్తాడు ఆ స్థానానికి సంబంధించినటువంటి ఫలితాల్లో. ఉదాహరణకి 7th హౌస్లో కనుక మార్స్ అంటే కుజుడు రవితో, రాహుతో కలిసి ఉన్నట్టయితే ఆ వ్యక్తి యొక్క స్వభావం చాలా చాలా మొండి పట్టుదల ఉన్నటువంటి వ్యక్తిగా ఉండడము, అలాగే కొంచెం క్రూయల్టీ ఉండడము, క్రూరత్వం ఉండడము, తను అనుకున్న పని సాధించడానికి ఎటువంటి చర్యనైనా సరే చేయడానికి పూనుకోవడము,
ఎదుటివారిని దాడి చేసినా సరే తను అనుకున్న లక్ష్యాన్ని సాధించడం, ఇవన్నీ కూడా కుజుడు ఇచ్చేటువంటి ప్రమాదకరమైనటువంటి ఫలితాలు 7వ ఇంట రవి, రాహువు ఇటువంటి ప్లానెట్స్తో కలిసి ఉన్నట్టయితే. అలాగే కుజుడు చంద్రుడితో కలిసి 7th హౌస్లో ఉన్న, లగ్నంలో ఉన్న ఇటువంటి పోకడ ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే కుజుడు ఎప్పుడైతే యోగకారకుడు అవుతాడో, ఉదాహరణకి కర్కాటక లగ్నానికి, సింహ లగ్నానికి ఎప్పుడైతే కుజుడు యోగకారకుడు అవుతాడో ఇటువంటి నెగిటివ్ రిజల్ట్స్ చాలా చాలా తక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. వారిలో క్రూయల్టీ అనేది లేకుండా కూడా ఎప్పుడూ ఒక రిలీజియస్ థింకింగు, డివైన్ థింకింగ్, స్పిరిచువాలిటీ ఇవన్నీ కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఉదాహరణకి సింహ లగ్నానికి కుజుడు భాగ్యకారకత్వం తీసుకుంటాడు కాబట్టి, 9th హౌస్కి లార్డ్షిప్ తీసుకుంటాడు కాబట్టి చాలా మేలుని చేసేటువంటి గ్రహం కుజుడు సింహ లగ్నానికి. అటువంటి కుజుడు లగ్నంలో ఉన్న, సప్తమంలో ఉన్నా కానీ చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు. అయితే కుజుడితో ఉన్న ప్రాబ్లం ఏంటంటే చాలా చాలా ఎమోషనల్ ప్లానెట్ కుజుడు. అటువంటి కుజుడు కనుక 7th హౌస్లో ఉంటే, అందులోనూ చంద్రుడితో కలిసి ఉన్నట్టయితే ఆ వ్యక్తి చాలా చాలా ఎమోషనల్గా ఉండడము, మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉండడము, చాలా ప్లెయిన్ హార్ట్ ఉండడము, దాపరికం లేకుండా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడము, ఇవన్నీ కూడా కుజుడు ఇచ్చేటువంటి చాలా మంచి లక్షణాలు. అదే సమయంలో ఎప్పుడైతే చంద్రకుజులు కలిసి ఉంటారో వారి మనసు ఎప్పుడు కూడా చాలా చంచలంగా ఉండడం, ప్రతిదానికి చిన్న విషయాన్ని కూడా స్పందించడము అనేది వారి యొక్క లక్షణంగా ఉంటుంది. అయితే చంద్రమంగళ యోగము అనేది పాజిటివ్గా ఉండి ఫుల్ ఫ్లెడ్జ్డ్ పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వాలి అంటే చంద్రుడు ముందుండి కుజుడు వెనకాల ఉండాలి. ఇద్దరు కూడా తమకి శత్రువుగా అనేటువంటి ఒక ప్లానెట్ ఇంట్లో ఉండడము అనేది చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చేటువంటి ఒక ప్లేస్మెంట్గా చూడాల్సి ఉంటుంది. అయితే కుజుడు బుధుడితో ఎప్పుడైతే కలిసి ఉంటాడో, బుధ కుజుడు ఆపోజిట్లో ఉంటారో వారికి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉండడము, బుధుడు కనుక వీక్ అండ్ నెగిటివ్గా లేదా రెట్రోగ్రేడ్గా ఉండి కుజుడు కూడా రెట్రోగ్రేడ్ అయ్యి కలిసి ఉండడం, లేదా ఎదురెదురుగా కనుక్కున్నట్టయితే, అది లగ్నం కానీ 7th హౌస్ కానీ అయినట్టయితే వారు ఎప్పుడూ కూడా పర్వర్టెడ్ థింకింగ్ ఉండడము, అంటే తను అనుకున్న పని సాధించడానికి వైలెంట్ అంటే తీవ్రమైనటువంటి పద్ధతుల్లో కూడా ప్రయత్నాలు చేయడము, ఎదుటి వారిని హింసించైనా సరే తమ అనుకున్న లక్ష్యాన్ని సాధించడం, ఇటువంటి ఒక మెంటాలిటీని ఇస్తాడు కుజుడు. అయితే కుజుడు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వ్యక్తులకి, మిలిటరీలో ఉండేటువంటి వ్యక్తులకి, డాక్టర్స్కి, సర్జన్స్కి, ఫైర్ డిపార్ట్మెంట్లో పనిచేసే వారికి, అలాగే మైనింగ్ అంటే గనులలో దానికి సంబంధించినటువంటి శాఖల్లో పనిచేసే వారికి చాలా బాగా సహాయపడేటువంటి ప్లానెట్గా చూడాల్సి ఉంటుంది. అలాగే రియల్ ఎస్టేట్లో రాణించడానికి కుజుడు యొక్క సహాయం చాలా చాలా ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తుంది. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ బిజినెస్ ఇవన్నీ కూడా కుజుడికి చాలా బాగా అనుకూలమైనటువంటి రంగాలు. ఉదాహరణకి 4th హౌస్లో కనుక కుజుడు వృషభయోగంలో ఉన్నట్టయితే, తులా లగ్నానికి కుజుడు 4th హౌస్లో ఎగ్జాల్ట్ అయి ఉంటాడు. ఇటువంటి వారికి రియల్ ఎస్టేట్లో రాణించడానికి చాలా చాలా అవకాశాలు ఉంటాయి. కన్స్ట్రక్షన్ బిజినెస్, రియల్ ఎస్టేట్, మెటల్స్, ఐరన్ వీటికి సంబంధించినటువంటి బిజినెస్. ఇటువంటి కుజుడు శనితో కనుక కలిసి ఉన్నట్టయితే తప్పకుండా వారికి కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ అనేది చాలా చాలా లాభసాటి వ్యాపారంగా వారికి ఎంతో మేలును చేకూర్చేటువంటి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి కుజుడు ఎప్పుడూ కూడా నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు అనుకోవడం పొరపాటు. అయితే కుజుడు యొక్క స్వభావం ఎప్పుడు కూడా తీవ్రమైనటువంటి స్థాయిలోనే రిజల్ట్స్ని ఇవ్వడము, అంటే ఏ రిజల్ట్స్ ఇచ్చినా కానీ చాలా ఫాస్ట్గా ఇవ్వడము, స్ట్రాంగ్గా ఇవ్వడము. ఆ వ్యక్తి కనుక ఒక పదవి రావాలి అంటే చాలా త్వరగా చాలా ఉన్నతమైన పదవిని ఇచ్చేటువంటి ప్లానెట్ కుజుడు. ఎందుకంటే కుజుడు యొక్క అగ్రెసివ్నెస్, ఉగ్రతము, తీవ్ర తత్వము ఇవన్నీ కూడా ఇచ్చే రిజల్ట్స్లో కూడా కనపడుతూ ఉంటాయి. అయితే కుజుడు కొంత ప్రాబ్లమెటిక్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి కాంబినేషన్స్ కనుక చూసినట్టయితే శనితో, రాహువుతో లేదా కేతువుతో, చంద్రుడితో, బుధుడితో చాలా ప్రాబ్లమెటిక్ రిజల్ట్స్ని ఇస్తాడు. శని కుజుల కలయిక ఏ ఇంట్లో జరిగినా కానీ ఆ ఇంటికి సంబంధించినటువంటి చాలా చాలా నెగిటివ్ రిజల్ట్స్ని ఎక్కువ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. పాజిటివ్ కంటే కూడా పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చినా కానీ అందులో కూడా ఎంతో సఫరింగ్, పెయిన్ ఉండి ఆ పాజిటివ్ రిజల్ట్స్ని అందుకుంటాడు జాతకుడు. ఉండకూడనటువంటి చాలా సమస్యాత్మకమైనటువంటి కాంబినేషన్ శని కుజుల కాంబినేషన్, అలాగే కుజరాహుల కాంబినేషన్, అలాగే రవి కుజుల కాంబినేషన్, బుధ కుజుల కాంబినేషన్ ఇవన్నీ కూడా జాతకుడికి సమస్యలు తెచ్చిపెట్టేటువంటి కాంబినేషన్గా చూడాల్సి ఉంటుంది. ఎంత రాజయోగాన్ని ఇచ్చినా, ఎంత పదవి ప్రాప్తి ఇచ్చినా కానీ వారికి ఈ క్రూయల్టీ, ఈ వైలెన్స్ అనేది వారి యొక్క నేచర్లో ఉంటుంది. ఉదాహరణకి అడాల్ఫ్ హిట్లర్ హారోస్కోప్ చూసినట్టయితే తులా లగ్నము 7వ రవి, కుజ, బుధ
ఈ ప్లానెట్స్ కలిసి ఉండడం వల్ల ఆయన యొక్క నేచర్లో ఆ బుధుడి యొక్క అలాగే శుక్రుడు కూడా ఉండడం వల్ల ఒక క్రూయల్టీ ఉండడము, అణిచివేసే తత్వం ఉండడము, తాను అనుకున్న దానికి లేదా అనుకున్న సాధించడానికి యుద్ధాన్ని ఒక ఆప్షన్గా ఎంచుకోవడము, ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే ఇంకొక వ్యక్తిత్వంతో కనుక చూసినట్టయితే సదాం హుసేన్, ఆయన మిథున లగ్నము 6వ ఇంట చంద్ర, కుజ, రాహు ఈ 3 ప్లానెట్స్ కలిసి ఉండడం వల్ల ఆ క్రూయల్టీ అనేది సదాం హుసేన్ యొక్క వ్యక్తిత్వంలో ఉంది. వారు ఎంత అధ్యక్షులైనా, దేశానికి ప్రధాని అవ్వచ్చు, అధ్యక్షుడు అవ్వచ్చు, వారిలో ఈ వైలెన్స్ క్రూయల్టీ అనేది ఉంటుంది. అలా కాకుండా కుజుడు యోగకారకుడయ్యి లగ్నంలో ఉన్న, సప్తమంలో ఉన్నా కానీ వారికి ఎప్పుడు కూడా యుద్ధం కంటే కూడా చర్చల ద్వారా ఓర్పు వహించి ఎలా అయినా సరే సానుకూలంగా వ్యవహారం సాధించుకుందామన్నటువంటి ఒక తత్వాన్ని కూడా ఇస్తాడు. ఇదే కుజుడు చాలా మొండి పట్టుదలను కూడా ఇస్తాడు. కాబట్టి అన్ని సందర్భాల్లో కుజుడు వైలెంట్గానే ఉంటాడని చెప్పడం కూడా పొరపాటే. కొన్ని ప్లానెట్స్తో ఉన్నప్పుడే, ముఖ్యంగా రాహువు, రవి ఇటువంటి ప్లానెట్స్తో ఉన్నప్పుడు, శని ఇటువంటి ప్లానెట్స్తో ఉన్నప్పుడు కుజుడు చాలా వైలెంట్గా బిహేవ్ చేస్తాడు. కాబట్టి ఆ కాంబినేషన్స్ ఉన్నప్పుడు కుజుడికి సంబంధించిన రెమెడీస్ కొంత చేసుకుంటూ, సంయమనాన్ని పాటిస్తూ, చిన్నపాటి రెమెడీస్ చేసుకుంటూ ఉన్నట్టయితే ఆ ఉగ్రతను తగ్గి ధైర్యము, ఓర్పు అనేవి ఆ జాతకుడికి అలవడడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కుజుడి యొక్క వీక్నెస్ ఏంటి అంటే ఓపిక లేకపోవడం. ఏదైనా సరే అనుకున్న వెంటనే పని అయిపోవాలి. చాలామంది చిన్నపిల్లల విషయంలో తల్లిదండ్రులు గమనిస్తూ ఉంటారు. వారికి కనుక కుజుడు ప్రాబ్లమేటిక్గా ఉన్నట్టయితే ఏదైనా సరే ఒకటి కావాలి అంటే అది ఇచ్చే వరకు కూడా మారం చేయడము, గొడవ చేయడము, ఇంట్లో వస్తువులు విసిరేయడము ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఎందుకంటే అది కుజుడు యొక్క ప్రభావం. అయితే ఇదే కుజుడు చిన్నతనంలో ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కుజుడు యొక్క ప్రభావము వయసు పెరిగే కొద్దీ కుజుడు కాస్త సాఫ్ట్ అయ్యి ఆ జాతకుడిని ఎక్కువగా ఇబ్బందులు పెట్టకుండా ఉండేటువంటి పరిస్థితుల్ని కలిగిస్తాడు. ఎప్పుడు కూడా కుజుడు చిన్నతనంలోనే ఎక్కువగా సమస్యల్ని ఇచ్చేటువంటి ప్లానెట్. ఈ విధంగా కుజుడు విషయంలో కొంత జాగ్రత్త వహించి చిన్నపాటి రెమెడీస్ చేసుకుంటూ ఉన్నట్టయితే, చిన్నప్పటి నుంచి అది గమనించి కనుక రెమెడీస్ చేసుకున్నట్టయితే తల్లిదండ్రులు కూడా ఆ పిల్లల నుంచి ఎక్కువగా సమస్యల్ని కొని తెచ్చుకోకుండా ఉండడానికి ఈ రెమెడీస్ అనేవి హెల్ప్ చేస్తాయి. కాబట్టి కుజుడు అనగానే కేవలం కొంత ఉగ్రత్వము, వైలెన్స్ ఉంటుంది. కాబట్టి అటువంటి జాతకుల్ని నెగ్లెక్ట్ చేయకుండా కొంత ప్రేమతో చెప్పినట్టయితే ఆ జాతకుడు మారడానికి అవకాశం ఉంటుంది. కుజుడి దగ్గర ఉండేటువంటి లక్షణం ఏంటి అంటే కుజుడు చాలా ఎమోషనల్ ప్లానెట్. ఎప్పుడైతే ఒక వ్యక్తి తనని అభిమానిస్తాడో, ప్రేమిస్తాడో వాళ్ళు అదే విధంగా వారికి రెస్పాండ్ అవుతారు. కాబట్టి వారికి మంచిగా చెప్పడం వల్ల కుజుడు ఉన్నటువంటి వ్యక్తులకి, ప్రభావం ఎక్కువ ఉన్నటువంటి వ్యక్తులకి కుజుడు ప్రభావం వాళ్ళు త్వరగా మారడానికి అవకాశం ఉంటుంది. మీరు ఎంత వారితో ఘర్షణకి దిగుతారో వారిలో ఘర్షణ వైఖరి అనేది పెరుగుతూ ఉంటుంది. ఈ విధంగా కుజుడిని చాలా డెలికేట్గా హ్యాండిల్ చేస్తూ అటువంటి వారి వ్యక్తిత్వం తీర్చిదిద్దినట్టయితే చాలా ఉత్తమమైనటువంటి వ్యక్తులుగా సమాజంలో వారు పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి కాకుండా ఇతరులు కూడా సహాయం చేసేటువంటి వ్యక్తులుగా తయారవుతారు. ఉదాహరణకి కుజుడు కనుక స్ట్రాంగ్గా ఉన్నట్టయితే ఎవరికైనా సహాయం చేయాలంటే వారు వెనక ముందు ఆలోచించరు, ఏమాత్రం ఆలోచించకుండా సహాయం చేసేస్తారు. ధన సహాయం కావచ్చు, ఎటువంటి సహాయం కావచ్చు. స్నేహితులకి చాలా సహాయకరంగా ఉండడము, స్నేహితులకు అవసరమైతే ఎంత డబ్బు అయినా ఇవ్వడం, అయితే ఎటువంటి సహాయమైనా చేయడం, ఇవన్నీ కుజుడు యొక్క చొరవ చూపించేటువంటి మంచి ఫలితాలు. కాబట్టి కుజుడు చాలా అద్భుతమైనటువంటి ప్లానెట్. ఒకవేళ నెగిటివ్గా కనుక్కున్నట్టయితే కొంత కౌన్సిలింగ్, రెమెడీస్ చేసుకోవడం వల్ల వారి యొక్క అలాంటివి చేసుకోవడం వల్ల వారి యొక్క వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్ది ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దచ్చు ఆ కుజుడు స్ట్రాంగ్ ఉన్నటువంటి వ్యక్తుల్ని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.